అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నవంబర్లో ప్రైవేట్ జెట్లు రాజస్థాన్ ప్యాలెస్ వేదికగా గ్రాండ్గా వెడ్డింగ్ జరగాలి కేతన్కు. కానీ సీన్ కట్ చేస్తే కాబోయే భార్య చేతిలోనే బలైపోయాడు. సో ఈ న్యూస్ నిజంగా వైరల్ అవుతూ ఉంది. ఆ మహానటి చేసిన ఒక హై డ్రామాకైతే అందరూ సెల్యూట్ చేస్తూ ఉన్నారు ఆ నటనకి. ఇటు హతం అందించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే హతం అందించిన తర్వాత పోలీసుల దగ్గర కావచ్చు, సియా గోయల్ చేసిన నటన అనేది మామూలు నటన కాదు. నిజంగా ఆస్కార్ పర్ఫార్మెన్స్ లెవెల్ నటన అది. సో అసలు ఏం జరిగింది అని మనం చూసుకుంటే గనక సియా గోయల్కు కేతన్ అగర్వాల్కు నిశ్చితార్థం అయితే అయిపోయింది. నెక్స్ట్ నవంబర్లో వాళ్ళకి పెళ్లి చేయాలని కూడా ఇరు కుటుంబ సభ్యులు అయితే నిశ్చయించారు. కానీ కట్ చేస్తే ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. అదేంటి అని అంటే ఆల్రెడీ సియా గోయల్ చేతన్ అనే అబ్బాయితోని ఒక రిలేషన్షిప్లో ఉంది. ప్రేమ వ్యవహారం నడుస్తుంది వాళ్ళిద్దరికి మధ్య. సో సియా గోయల్కు కేతన్తోని పెళ్లి అనేది ఇష్టం లేదు. కానీ మరి ఆ విషయం చెప్పడానికి పేరెంట్స్కి చెప్పడానికి ధైర్యం లేదు, ఇటు కేతన్కి చెప్పడానికి ధైర్యం లేదు. అందుకే వాటికి ధైర్యం లేదు, కానీ ప్రియుడితో కలిసి కాబోయే భర్తని చంపేసేందుకు మాత్రం ధైర్యం వచ్చింది ఈ మహానటికి. సో తను ఏం చేస్తుంది అని అంటే ప్రియుడితో చర్చించుకొని అన్నీ అయిన తర్వాత అడ్డు తొలగించుకున్న తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఒక భారీ స్కెచ్ వేసుకొని ఇద్దరు కూడా పథకం ప్రకారము జూన్ 18న తన బర్త్డే ఉంది. కానీ యాక్చువల్గా ఈ అటెంప్ట్కి ముందే జూన్ 14న ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేసిందట. మేబీ ఇలాగే లోయ లాంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి నెట్టేయడానికి చూసిందట. కానీ అక్కడ కేతన్ అది రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత ఏమైంది అని అడిగితే, లేదు అక్కడ పాము ఉంది, పాము కనిపించింది నాకు, అందుకే నేను తోసేసానంటే, అసలు నన్ను నిజంగా పాము కాటి నుంచి కాపాడిన దేవత అనుకొని అప్పటికప్పుడు ఎమోషనల్ అయిపోయి కేతన్ హగ్ చేసుకున్నాడట ఆ అమ్మాయిని. కానీ అక్కడ జరిగింది వేరు, కేతన్కి అర్థమైంది వేరు. కానీ అప్పుడే రియలైజ్ అయ్యి ఉంటే మేబీ నెక్స్ట్ టైం ఇలా చావడానికి రెడీ అయ్యేవాడు కాదేమో కేతన్. నాకు తెలిసి కంప్లీట్గా రియలైజ్ అయ్యేవాడు ఏంటి తన ఉద్దేశం అనేది. కానీ తను అక్కడ కంప్లీట్గా చాలా స్మార్ట్గా కవర్ చేస్తుంది. కానీ అది మిస్ అయింది కాబట్టి 14న మిస్ అయింది. సో జూన్ 18న పూణేలోని లోహగఢ్ కోటకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక మంచిగా ప్లాన్ చేసుకున్నారు. బర్త్డే కాబట్టి స్పెషల్గా అడిగిందట. సో కేతన్ అగర్వాల్ కూడా ఒప్పుకొని తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ హైట్కి మరి ఎంత హైట్ ఉంటుందో అక్కడ లాస్ట్ హైట్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఫొటోస్ తీయమని సియా అడగడంతో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో కట్ చేస్తే సీన్లోకి చేతన్ వచ్చాడు. సియా బాయ్ ఫ్రెండ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి టైం చూసి చాలా బలంగా కేతన్ని లోయలోకి బలంగా నెట్టేయడం జరిగింది. సో 400 అడుగుల లోయలోకి పడ్డాక ఎవరైనా బ్రతుకుతారా? సో అలా మృతి చెందడం అయితే జరిగింది. సో ఇక్కడ వన్స్ తోసేసిన తర్వాత ఒక హై డ్రామా క్రియేట్ చేసింది సియా. సో అక్కడ ఏం చేసింది అని అంటే ఒకటేసారి ఏదో హఠాత్తుగా మనకు కావాల్సిన వాళ్ళు, మనకి ప్రేమించిన వాళ్ళు, మనకి జీవితాంతం తోడుగా ఉండాలని ఒక భరోసా పెట్టుకున్న వాళ్ళు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతే ఎలా మనం రియాక్ట్ అవుతాం, అలా లబో దిబోం అంటూ అక్కడ ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసరికి అందరూ చుట్టూ చేరారు. పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు కూడా వచ్చారు. అసలు సియా నటన చూసి, ఆ రేంజ్ ఆస్కార్ పర్ఫార్మెన్స్ నటన చూసి పోలీసులు కూడా నిజమే సెల్ఫీలు తీసుకుంటుంటే ఏదో గట్టిగా గాలొచ్చి పొరపాటున జారిపోవడం జరిగింది అని చెప్పి నమ్మేశారు. సో నమ్మేశారు, అయిపోయింది. ఇంకొక అడుగు ముందుకేసి సియా సోషల్ మీడియాలో కూడా తన మీద ఏమాత్రం అనుమానం రావద్దని చెప్పేసి వీళ్ళు బిఫోర్గా అంటే నిజంగా కేతన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నాడు. ఆ అమ్మాయిపై చాలా ఇష్టంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నట్టున్నాడు. ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని వీడియోస్, ఆ అబ్బాయి సర్ప్రైజ్ చేసిన వీడియోస్, వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తున్న వీడియోస్ కొన్ని పోస్ట్ చేసి ఒక ఫేక్ టీయర్స్ తోని ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది జనాలందరినీ నమ్మించడానికి. అదేంటి అని అంటే ఇంకొన్ని రోజుల్లోనే మన ఇద్దరి పెళ్ళి, అసలు ఇంతలోనే నువ్వు నాకు ఒంటరి చేసి దూరం అయిపోయావా, ఇంతలోనే నాకు దూరం అయిపోయావా అంటే నేను నమ్మట్లేదు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వు స్టిల్ ఇక్కడ నాతోనే ఉన్నావని నేను నమ్ముతున్నాను అన్నట్టు. అంటే ఎవరైతే డీప్ రిలేషన్లో ఉంటారో, డీప్ ఎఫెక్షనేట్గా ఉంటారో
ఎఫెక్షనేట్‌గా ఉండి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని క్యూరియస్‌గా వెయిట్ చేస్తూ ఉంటారో, అంతటి ప్రేమికురాలిగా ఒక నటనతోని జనాలందరిని కూడా డైవర్ట్ చేయడానికి, తిన మీద డౌట్ రాకుండా ఉండడానికి ఒక పోస్ట్ పెట్టి ఎమోజిస్‌తోని పోస్ట్ పెట్టిందనమాట. అదందరూ చూసి కూడా చాలామంది అసలు, అసలు నిజంగా ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్, ఇలా జరిగి ఉండకూడదు అన్నట్టుగా పెట్టారు. కానీ అప్పటి వరకు జనాలెవ్వరికీ తెలీదు. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి. సో, మరి కట్ చేస్తే పోలీసులకెలా డౌటొచ్చింది అనంటే, పోలీసులకి ఆహ్, వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో విశాల్ అగర్వాల్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి అనంటే, నా కొడుకు మృతి పైన నాకు అనుమానాలున్నాయని చెప్పేసి. అనుమానాలున్నాయని చెప్పేసరికి పోలీసులు వాళ్ళ స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో, అంతకుముందు గూడా వాళ్ళకి చైతన్, అలాగే సియా గోయల్ వీళ్ళ ప్రవర్తన పైన కొంత అనుమానం అయితే వ్యక్తమైంది. సో, ఇటు ఫిర్యాదు రావటం, వాళ్ళకి అనుమానం ఉండటంతోని వాళ్ళు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఏదైతే సియా గోయల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ కాల్ కమ్యూనికేషన్ ఉంటుంది గదా! అవన్నీ కూడా బయటికి తీయడం జరిగింది. అప్పుడు విస్తుపోయే నిజాలన్నీ బయటికొచ్చాయి. సో, ఇదంతా వీళ్ళు ప్రీ ప్లాన్డ్‌గానే చేసుకున్నారు. కావాలనే తోసేశారు. తోసేసినాక కూడా ఎలాంటి, అంటే ఎలా డైవర్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి ముందే వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నట్టు, చేతన్, సియా ముందే డిస్కస్ చేసుకున్నట్టు కూడా అందులో వెల్లడై పోలీసులు గూడా షాక్‌కి గురయ్యారు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సియా ఇటు పేరెంట్స్‌కి చెప్పలేక, అటు కేతన్‌కి చెప్పలేక, అంటే ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, సరే ఒక సొసైటీలో చాలా పేరొందిన ఫ్యామిలీస్, ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్ ఓకే. అర్థమవుతుంది. కానీ అలా చేస్తే అంటే పరువు పోతుందని చెప్పేసి ఏదో ఆహ్, వ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! ఆయనకిచ్చి పెళ్లి చెయ్యరు, ఒప్పుకోరు అని చెప్పేసి ఇప్పుడేదో చేసుకునేవాడు మర్డర్ అయిపోతే వెంటనే ఇప్పుడు ప్రేమించిన వాడిని తీసుకురాంగానే పెళ్లి చేసేస్తారా? చెయ్యరు గదా! అదేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకోని వేరే మ్యాచెస్ గూడా చూస్తారు. సరే, నీకు ధైర్యం లేదు ఇంట్లో చెప్పడానికి, చేసుకునే వాడికైనా చెప్పి హెల్ప్ అడగాల్సింది. ఆ అబ్బాయిని చూస్తే నిజంగా చాలా ఇన్నోసెంట్‌గా, ఒక అండర్‌స్టాండింగ్ మెంటాలిటీగా ఆ వీడియోస్ చూస్తుంటే తన మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు అనేది అర్థమవుతుంది ఆ వీడియోస్‌లో. ఆ అబ్బాయికైనా ఓపెన్‌గా చెప్పేయాల్సింది. నాకు ఆల్రెడీ నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. సో, ప్లీజ్ హెల్ప్ మీ. నా లైఫ్ ఇది, ఇది అని చెప్తే అర్థం చేసుకుంటారు కదా! అట్‌లీస్ట్ వాళ్ళు నీ బాయ్ ఫ్రెండ్‌కిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయకపోయినా, నీ స్టోరీ నుంచి వాళ్ళైతే తప్పుకుంటారు గదా! ఇట్లా అనవసరంగా అయితే ప్రాణాలు కోల్పోరు కదా! ఇక్కడ షాకింగ్ ఇంకో జోక్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పడానికి, లేకపోతే కాబోయే భర్తకి చెప్పడానికి ధైర్యం లేదు గానీ, ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ జేయడానికి స్కెచ్ వేసి అన్ని పక్కడబందీగా నెట్టేసి మరి చచ్చిపోయి, అంటే చంపేసి ఒక డ్రామా క్రియేట్ జేయడానికి మాత్రం అంత ధైర్యం ఉంది. అసలు దీనికే ఎక్కువ ధైర్యం గావాలి గదా! ఒక మనిషిని చంపడానికే ఎక్కువ ధైర్యం గావాలి. అందులో కొంచెం ధైర్యం ఉన్నా ఇంట్లో చెప్పేయొచ్చు. నేను సో అండ్ సో పర్సన్‌ని లవ్ చేస్తున్నాను. తను నిజంగా సెటిల్డ్ ఉండి నేను బాధ్యతగా చూసుకోగలిగే వ్యక్తి అయితే ఎందుకు ఒప్పుకోరు ఇంట్లో? ఇందులో నుంచి ఇంకొక విషయం గూడా మనం నేర్చుకోవాలి. ఏంటి అనంటే సోషల్ మీడియాలో కనిపించే ఏది కూడా నిజం గాదు. పైకి కనిపించే ఏది గూడా నిజం గాదు. ఇప్పుడు చంపేసిన తర్వాత ఆమె లోయలోకి నెట్టేసిన తర్వాత సియా ఏం చేసింది సోషల్ మీడియాలో? మై డియరెస్ట్ నాకు దూరం అయిపోయాడు అన్నట్టు ఏదో ఏడుపులు, పెడబొబ్బులు పెట్టుకుంటూ ఏదో పోస్ట్ పెట్టింది. కానీ అందులో ఎంత నిజం ఉంది? అదంతా ఫేకే కదా పోస్ట్. సో, మన జీవితంలో ఉన్న నిజాలేవి కూడా మనకు సోషల్ మీడియాలో కనిపించవు. ఇది కూడా మనం ఇందులో నేర్చుకోవాలి. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కేస్‌కి సంబంధించి వాళ్ళని ఇద్దరినైతే అరెస్ట్ చేయడం జరిగింది. చేతన్, సియా గోయల్‌నైతే కస్టడీకైతే తీసుకున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, ఏంటి అనేదైతే ఇంకా కోర్ట్ అయితే డిక్లేర్ చేయాలి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్‌గా అవ్వలేదు కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ నిజంగా ఈ మహానటి చేసింది ఎంతవరకు కరెక్ట్? చెప్పేయాల్సింది ముందే. చెప్పేస్తే అట్‌లీస్ట్ ప్రాణాలు తీయడం అనే థాట్ ఎందుకొస్తుంది వీటికి, నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ప్రాణాన్ని తీసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతామని ఒక క్రిమినల్ మైండ్‌తోని వాళ్ళెలా ఆలోచించారో ఇప్పటికి గూడా ఆలోచిస్తే అర్థం కావట్లేదు. సో, అసలు ఈ మహానటి చేసిన పెర్ఫార్మన్స్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.